ఆమె ఇప్పుడు సంబంధాలు కుదిరినప్పుడు ఇద్దరు మ్యూచువల్‌గా నచ్చక సెపరేట్ అయిపోతే అది వేరు నో చెప్పేసుకుంటే. కానీ ఒక్కళ్ళేమో నో చెప్తారు. ఒకళ్ళకేమో ఓకే. అలాంటప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతూ ఉంటాయి ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేసేటప్పుడు? ఫ్యామిలీస్ కన్నా ముందు పిల్లలు హర్ట్ అవుతారు కదా రూపా. యాహ్! ఇప్పుడు ఒకళ్ళకి నచ్చి ఇంకొకళ్ళకి ఇట్స్ ఓకే టైప్‌లో ఉంటే పర్వాలా. అంటే నచ్చింది, నచ్చలేదు అట్లా ఉంటే పెద్ద ఎఫెక్ట్ అనిపించదు కానీ, ఒకళ్ళకి బాగా నచ్చి ఇంకొకళ్ళకి వద్దు అని అనుకున్నప్పుడు ఇటు పక్కనోళ్ళకి క్వైట్ న్యాచురల్‌గా అప్సెట్ హర్ట్ అవుతారు. అవుతారు. హర్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే రూపా, ఇవన్నీ ఎట్లా అంటే అవతల వాళ్ళు కూడా ఒక సంబంధం చూసుకునేటప్పుడు ఎవరైనా సరే ఆహ్, ఒకళ్ళని నో చెప్పేటప్పుడు దాన్ని చాలా జెంటిల్‌గా కన్వే చేయాలి. జెన్యూన్‌గా ఒక రీజన్ చెప్పి విత్‌డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చూపులకెళ్ళటానికి ముందు పిల్లలు మాట్లాడుకుని ఉండొచ్చు, మాట్లాడుకోకుండా ఉండుండొచ్చు. డెఫినిట్‌గా 2 ఫ్యామిలీస్ మధ్య గాని, పిల్లల మధ్యలో గాని ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉన్న తర్వాతే యూజువల్‌గా పెళ్లి చూపులు జరుగుతాయి. అవును. ఎక్సెప్షన్స్ పక్కన పెట్టేస్తే. సో, అలా కనెక్ట్ అయినప్పుడు ఒక పెళ్లి చూపులకెళ్ళొచ్చిన తర్వాత, ఎళ్ళే ముందు ఎంత బ్యూటిఫుల్‌గా దాన్ని స్టార్ట్ చేశారో, అంతే బ్యూటిఫుల్‌గా దాన్ని క్లోజ్ చేయాలి. యాహ్! అవతల వాళ్ళతో ఏంటంటే, మన ఒపీనియన్స్ కానీ, మన లైఫ్ స్టైల్స్ కానీ, మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఐ మైట్ నీడ్ కొంచెం టైం కావాలి. నేను మీకు రివర్ట్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అనో, లేకపోతే హ్మ్, మాటల మధ్యలోనే కాన్వర్జేషన్స్‌లోనే అవతల వాళ్ళకి ఎక్కువ ఎక్సైట్‌మెంటు లేకపోతే ఒక హోప్ క్రియేట్ చేయకుండా, మన బాడీ లాంగ్వేజ్‌లో అంటే బిహేవియర్‌లో కాదు. మళ్ళీ దాన్ని తప్పుగా తీసుకోవద్దు. బాడీ లాంగ్వేజ్‌లోనే అవతల వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూనే హోప్స్ ఇవ్వకూడదు. ఓకే. వావ్! ఐ రియల్లీ లైక్ యూ. యూ ఆర్ సో నైస్ అట్లా ఇట్లా మాట్లాడేసి, ఇంటికెళ్ళి కబురు అట్లాంటిది ఏది లేకపోవటం కూడా తప్పు. అబ్బాయి బాగానే మాట్లాడాడు. ఆ పాప చాలా మాట్లాడింది. నేను చాలా పాజిటివ్‌గా అనుకున్నాను. ఎందుకు వద్దన్నారు అని ఈళ్ళు బుర్ర పాడు చేసుకోవాల్సిన సిట్యుయేషన్ తేకూడదు. అవును. సో, బాడీ లాంగ్వేజ్‌లో కన్వే చేసేటప్పుడు ఎక్కువ హోప్స్ ఇవ్వకుండా ఆహ్, చాలా ప్లెజెంట్‌గా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. చక్కగా ఒక గుడ్ కాన్వర్జేషన్‌తో ఎండ్ చేసుకోవాలి. లేదా యాహ్! ఎళ్ళిన తర్వాత ఒక గుడ్ మెసేజ్‌తో కన్వే చేసుకోవాలి. లేదా మధ్యలో ఉన్న వాళ్ళతో పాప గాని, బాబు గాని వ్యక్తిపరంగా దే ఆర్ చాలా చాలా వండర్‌ఫుల్ పీపుల్. కానీ నాకు కొంచెం మా ఇద్దరి లైఫ్ స్టైల్స్ కలవకపోవచ్చని అనిపిస్తాంది. మీరు కన్వే చేసేయండి అని మధ్యలో ఉన్న వాళ్ళ ద్వారా అన్నా కన్వే చేయాలి. అంతేగాని సైలెన్స్ ఈజ్ నాట్ ద ఆన్సర్. కరెక్ట్. అవతల వాళ్ళు వీళ్ళు ఇంకా ఫోన్‌లు చేస్తారేమో, ఎందుకొద్దన్నారు, ఇన్ని క్వెషన్స్, ఇన్ని పజిల్స్ అక్కడ అక్కర్లేదు. హ్మ్. చాలా ప్రశాంతంగా దాన్ని క్లోజ్ చేసేసుకుంటే అవతల వాళ్ళు కూడా హర్ట్ అవ్వకుండా ఉంటారు. ఎగ్జాక్ట్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రూపా, అవతల వాళ్ళకి ఇట్లాంటి ఒక సంబంధం కావలసినట్టు కస్టమైజ్డ్‌గా దొరికి, హ్మ్. యువతల వాళ్ళు నో చెప్పినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. అట్లాంటి సిట్యుయేషన్స్ మనం ఏం చేయలేం. కానీ యువతల వాళ్ళు వద్దు అనుకునే వాళ్ళు మాత్రం అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా జెంటిల్‌గా ఒక జెన్యూన్ రీజన్ చెప్పి దాన్ని క్లోజ్ చేసుకోవటం మాత్రం పద్ధతి. ఇప్పుడు సరే కావాలనుకున్న సంబంధం దొరికి అపోజిట్ పర్సన్ నో చెప్పినప్పుడు బాధపడుతుంది కదా! ఆ ఫ్యామిలీ, ఆ పాప, ఆ బాబు, ఆ పర్టిక్యులర్ పర్సన్. వాళ్ళెలా డీల్ చేసుకోవాలి ఆ సిట్యుయేషన్‌ని? కొంచెం యాక్సెప్ట్ చేయాలి. కౌన్సెలింగ్. అలా కాదు రూపా, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నీకు అవతల వాళ్ళు చెప్పపెట్టకుండా, ఒక రీజన్ ఇవ్వకుండా నో చెప్తే అది తప్పు గానీ, వాళ్ళు జెన్యూన్‌గా ఒక విషయాన్ని చెప్పి లైక్ మన లైఫ్ స్టైల్స్ అనో, లేపోతే ఫ్యామిలీ అట్మాస్ఫియర్స్ కలవ్వనో, లేపోతే యాంబిషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయనో, లేకపోతే నీ అమ్మాయికి ఇండియాలో ఉండాలనుంది, నాకు అమెరికాలో ఒక ఒక రీజనబుల్ ఆన్సర్ అవతల వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి దాన్ని. దానిలో హర్ట్ అవ్వటానికేం లేదు. ఇప్పుడు పెళ్లి చూపులు ఎందుకు పెడతాం? ఇద్దరికీ కనెక్ట్ అవుతారో లేదో తెలుసుకోవటానికి పెడతాం. ఒక మనిషి కనెక్ట్ అవ్వనప్పుడు ఫోర్స్ చేయలేం. అవును. సో, నో చెప్పే రైట్ ఇద్దరికీ ఉంది. కానీ డెఫినిట్‌గా ఎందుకు నో చెప్తున్నారన్నది ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయినా ఒక ఒక జెన్యూన్ రీజన్ కన్వే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ బాబుకి ఆ పాప ఫోటోలో ఉన్నట్టుగా లేదు. మేబీ కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఫోటోలో ఉన్న కాంప్లెక్షన్ ఉండుండకపోవచ్చు. లేకపోతే హెయిర్ లాస్ ఉండుండొచ్చు. ఫోటో చూసి ఇంప్రెస్ అయ్యి పెళ్లి చూపుల వరకు వస్తారు. అక్కడ చూసినప్పుడు సిట్యుయేషన్స్ రకరకాలుగా ఉంటాయి. మాట్లాడే విధానం నచ్చుండకపోవచ్చు. ఆళ్ళ టోన్, హ్మ్. వాయిస్‌లో కూడా కొన్ని కొన్ని ఒక అవును. మగపిల్లలకి కూడా కొంచెం ఒక ఫెమినిష్ వాయిస్ ఉన్నప్పుడు అది భగవంతుడు ఇచ్చింది. బట్ కొందరు దాన్ని అది అబ్జెక్షన్‌గా లైక్ ఫీల్ చేయరు. అవుతారు. లేకపోతే అవును. అక్కడ రాని చోట ఎక్కడైనా మోల్ ఉండుండొచ్చు. మచ్చ గాని ఏదన్నా. నడకలో డిఫరెన్స్ కనిపించుండొచ్చు. బాడీ లాంగ్వేజ్ నచ్చుండకపోవచ్చు. రకరకాల రీజన్స్ ఉంటాయి. ఫిజికల్‌గా చూసుకొని మాట్లాడేటప్పుడు. లేకపోతే వొకాబులరీ గాని, మాట్లాడుకునే లాంగ్వేజ్ గాని రకరకాల రీజన్స్ ఉంటాయి రూపా. వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేమనుకున్నవి. అది ఉన్నదున్నట్టు అవతల వాళ్ళకి కన్వే చేయలేకపోతారు. కానీ వేరే రకంగా అన్నా కన్వే చేసి కాల్ ఆఫ్ చేసుకోవాలి. కానీ కాల్ ఆఫ్ ఇస్ ఎ రాంగ్ వర్డ్. వద్దు అని అనుకోవచ్చు. కానీ చెప్పకుండా చేయకూడదు.
ఒకవేళ అవతల వాళ్ళు జెన్యున్గా రీజన్ చెప్పినప్పుడు దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. రైట్. ఇవి పెళ్లి చూపులు, పెళ్ళి అవ్వలా, అక్కడ కమిట్మెంట్ లేదు, ఎస్ ఆర్ నో తెలుసుకోవడానికి జరిగే మీటింగ్ అది. సో ఎస్ని ఎంత గ్రేస్ఫుల్గా తీసుకుంటామో నోను కూడా అలాగే మనం యాక్సెప్ట్ చేసి 1-2 days తర్వాత యూ షుడ్ స్టార్ట్ యువర్ వర్క్ అగైన్. రైట్. మిమ్మల్ని నచ్చి మీరు మెచ్చేవాళ్ళు మీకు దొరుకుతారు. మనమే కావాలనుకుని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. దొరుకుతారు. అవును. యా రైట్. థ్యాంక్ యూ. యా.